హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనేం చూపించబోతున్నానంటే, ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టాను, ఇంకొకటి డీమార్ట్లో కొన్నాను. సో అదేంటో మనం చూసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది రీడింగ్ ల్యాంప్ అనమాట. సో దీన్ని చూస్తున్నారు కదా, నేను అన్బాక్స్ చేయడానికి చాలా తిప్పలు పడిపోతున్నాను. సో మా హస్బెండ్ వీడియో తీస్తున్నారనమాట. నేను తీయడానికి చాలా తిప్పలు పడి ఫైనల్లీ ఓపెన్ చేసేసాను. సో అదేంటో ఓపెన్ చేసినాక నాకు ఐడియా లేదనమాట ఏం పెట్టానా అని. మీషో యాప్లో చెక్ చేయొచ్చు, కానీ అదొక క్యూరియాసిటీ అనమాట. ఓపెన్ చేస్తే ఏముంటుందో చూద్దామని ఒక చిన్న సర్ప్రైజింగ్లా ఉంటుంది నాకు అని నేను యాప్లో చూడలేదు. ఇంకా డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంటే అర్థమైపోయింది నేను ఏం పెట్టానో, నాకు గుర్తొచ్చేసింది అనమాట. సో ఇది రీడింగ్ ల్యాంప్ అనమాట. ఇది మనకు వచ్చేసి 340 రూపీస్ పడింది. మీషోలో ఆర్డర్ చేశాను. సో క్వాలిటీ ఎలా ఉందో ఏంటో, రిటర్న్ చేద్దామా ఉంచేసుకుందామా అని టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే దీనికి మనకి ఒక ల్యాంప్ వచ్చింది, అలాగే సి టైప్ ఛార్జర్ వచ్చింది. తీస్తూనే అది ఆల్రెడీ ఆన్ అయిపోయి వచ్చిందనమాట. సో నేను చాలాసేపు తిప్పలు పడ్డాను, ఎక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుందా అని. దాని మీద ఒక పవర్ బటన్ లాగా ఉంది, కానీ అది మోడ్ చేంజింగ్ బటన్ అనమాట. సో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. వామ్ లైట్ సో ఈ డిఫరెంట్ మోడ్స్లో వామ్ లైట్ ఒకటి ఉంటుంది. డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఫుల్ వైట్ వచ్చేది ఒక మోడ్ ఉంది, ఇంకా డిమ్ లైట్ ఒకటి వచ్చింది. సో అలా 3 to 4 మోడ్స్ ఉన్నాయి. సో అదేంటో అని ఆ పవర్ బటన్నే, అదే పవర్ బటన్ ఏమో నేను అనుకున్నాను, కానీ అది కాదు. దాని కింద ఇంకోటి ఉంది, అది నేను తర్వాత చెక్ చేశాను అనమాట. ఏదైనా ఓపెన్ చేస్తే ఆత్రం ఆగదు కదా, ఫస్ట్ దాన్ని చీల్చి చెండాడేదాకా మనం ఊరుకోం కదా. సో ఇంకా మొత్తం చూసేసి సో ఎలా ఉందో టెస్ట్ చేశాను. పర్లేదు, బాగానే అనిపించింది. 340 రూపీస్ పెట్టొచ్చా, ఎక్కువేమో అనిపించింది, కానీ ఫైనల్లీ ఓకే, పర్లేదులే, బాగానే ఉంది. చాలా లైటింగ్ ఏం రావట్లేదు. టేబుల్ ల్యాంప్ కాబట్టి ఇంకా అది అక్కడ వరకు సరిపోతుంది. రీడింగ్ ల్యాంప్ లాగా అడ్జస్ట్ అవ్వచ్చులే అనేసి ఉంచేసుకుందాం అనుకున్నాను. సో మనకి సి టైప్ ఛార్జర్ ట్రై చేసి పెట్టాను. సో అది ఛార్జ్ అవుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే, ఒక ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ యూజ్ చేయొద్దని అన్నారు, కానీ ఒకసారి ట్రై చేద్దాము, ఎప్పుడో ఒక్కసారే కదా పెట్టేది, జస్ట్ అని అనుకున్నాను అనమాట. దీన్ని తీసుకున్నాను. ఇది మనకి 3 క్యాండిల్స్ వచ్చాయి, 3 డిఫరెంట్ ఫ్లేవర్స్లో వచ్చాయి. సో ఇదైతే లైమ్ స్మెల్ వస్తుంది, ఈ స్మెల్. సో మనకి ఈ 3 కూడా 159 రూపీస్ పడింది. అంటే ఈచ్ వన్ వచ్చేసి సో 159/3 చేస్తే ఎంత, 53 రూపీస్ పడిందనమాట ఈచ్ వన్ వచ్చేసి. సో ఇది ఆల్రెడీ మా బాబు వెలిగించాడు. సో నేను వీడియో కోసమని మళ్ళీ అందులో పెట్టేసి తీశాను. ఆల్రెడీ వెలిగించడం వల్ల అది లోపలికి వెళ్ళిపోయింది. నేను లైటర్తో వెలిగిద్దామని అనుకున్నాను. సో దానితోని అది వెలిగించడానికి చాలా తిప్పలు పడిపోయాను. ఫైనల్ మా ఆయన వెలిగించారు. సో తను కూడా కాలుతుందనమాట, అయినా కానీ ఎలాగోలా వెలిగించాడు. నేను ఇంకా అగ్గిపెట్టె తెద్దాం అనుకున్నాను, కానీ ఫైనల్గా వెలిగించేశాడనమాట. బాగానే అనిపించింది. ఇది స్మెల్ అప్పుడే ఏం రాలేదు, కాసేపటికి మాత్రమే స్మెల్ వస్తుంది. మరీ అంత ఎబ్బెట్టుగా ఏం లేదు, లైట్ స్మెల్ వస్తుంది అనమాట. సో వీ కెన్ కీప్ ఇట్ అని ఇంకోసారి, అంటే ఒకసారి టెస్ట్ చేద్దామని కొన్నానమాట. సో నేను ఇంకా కొన్ని మీషోలో ఆర్డర్ పెట్టాను, అవి వచ్చే ఉన్నాయి. అలాగే ఇంకొన్ని స్టోర్లో కొన్నాను, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SNCG ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్.